అఖండ 2 కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? అఖండ 2 అనేది ఒక విధ్వంసంలాగా మారిపోయిందనమాట. ప్రతి దగ్గర కూడా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే బట్టలు చింపేసుకున్నారు. ఒక రకమైన ఓవర్ మాస్ బజ్ అయితే క్రియేట్ అయింది. బట్ దానికైతే ఫుల్ స్టాప్ పడిందని మనందరికి తెలిసిన విషయం అయితే. కాకపోతే ఈ ఆదివారం మొన్న జరిగిన ఆదివారం ఒక మీటింగ్లో అయితే మన సో బోయపాటి శ్రీను గారు, అలాగే మన నందమూరి బాలకృష్ణ గారు, అలాగే 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా మీటింగ్ అయితే జరిగిందనమాట. ఆ మీటింగ్ లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు 12వ తారీఖు కానీ లేకపోతే 25వ తారీఖు కానీ మూవీ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే మీరు మా దగ్గర తీసుకున్న మనీ మొత్తాన్ని వాపస్ ఇవ్వాలి అని చెప్పారనమాట. వాళ్ళైతే దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. కొంచెం డిస్కషన్ చేసి మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మళ్ళీ చేద్దాం అన్నట్టుగా మాట్లాడారనమాట. ఇకపోతే ఓవర్సీస్ లో కూడా మా మనీ మొత్తాన్ని రిటర్న్ చేయాలని ప్రొడ్యూసర్స్ మీద అయితే ఒత్తిడి అయితే పెంచారు. లేకపోతే 12వ తారీఖు ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందని పట్టుబట్టారనమాట. నాకు తెలిసి గతంలో జరిగిన ఏ విధంగా అయితే మీటింగ్ జరిగిందో అదే విధంగా 12వ తారీఖు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇకపోతే ప్రొడ్యూసర్ కి సహాయంగా మన బాలయ్య బాబుకి అయితే నిలిచారనమాట. బాలయ్య బాబు గారికి రెమ్యునరేషన్ వచ్చేసి 45 crores అని వినిపిస్తోంది. 45 crores లో వాళ్ళకి ఆయనకి ఇచ్చిందనమాట. మొత్తంలో 10 కోట్లు వరకు ప్రొడ్యూసర్కి అయితే ఇస్తానని చెప్పారనమాట. 10 కోట్లు నేను మీ దగ్గరే ఉంచుకుని మీరు తీసుకొని 10 కోట్లు, అలాగే ఆయనకి రెమ్యునరేషన్ లో భాగంగా ఇంకొక 7 కోట్లు అయితే రావాల్సి ఉందంట. ఆ 7 కోట్లు కూడా ఇచ్చేస్తారు. మొత్తం 17 కోట్లు బాలయ్య బాబు గారు అయితే సహాయం చేశారనమాట. బాలయ్య బాబు గారు ఎవరికి ఆపద సహాయం చేస్తారని మనందరికి తెలిసిన విషయం. బట్ 17 కోట్లు అయితే ప్రొడ్యూసర్కి అయితే సహాయం చేశారనమాట. మొత్తంగా వాళ్ళు గత మూవీలో వాళ్ళకి వేరే సంస్థకి ఇవ్వాల్సింది 28 కోట్లు. అంటే 28 కోట్లు బాలయ్య బాబు గారే 17 కోట్లు ఇస్తే ఇంకా మిగతా వాళ్ళ దగ్గర లేవా, లేకపోతే కావాలని మూవీని డిలే చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఆపడానికి ట్రై చేస్తున్నారా అనేది చాలా వరకు అర్థం అవ్వాల్సి ఉందన్నమాట. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ పాటికి కలెక్షన్స్ దుమ్ము దులిపేయాల్సి ఉంది. ఏంటంటే బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేయాలి. బట్ ఇదేం కావాలని చేస్తున్నారు. 17 కోట్లు మన బాలయ్య బాబు గారే సహాయం చేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు సహాయం చేసేంత దిగజారిపోయారా 14 రిలీజ్ ప్లస్ వాళ్ళు అయితే. ప్రతి సంస్థ మరి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేది చాలా వరకు అర్థం కాలేదన్నమాట. ఏదో చేస్తున్నారు కానీ బట్ నెగిటివ్ స్ప్రెడ్ అవడానికి చేస్తున్నారు, లేకపోతే ఏమన్నా డిలే చేయడానికి ఏమైనా కక్షలు ఉన్నాయా అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. అభిమానులు గుండెల్లో ఒక సీసం పోసినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దగ్గరకు 1 గంటలో రిలీజ్ అయ్యే మూవీని అలాగా పోస్ట్ పోన్ చేయడం, ఇలా సమ్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూ అంటే అది కూడా కాదు, డైరెక్ట్గా చెప్పకుండా టెక్నికల్ ఇష్యూ అని చెప్పడం, ఇలాగ మన ఫ్యాన్స్ మీద ఇలాగ రుద్దడం అనేది ఏమాత్రం సమంజసం కాదు నేనైతే అనుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ 12వ తారీఖు రిలీజ్ చేస్తేనే మూవీ అనేది గ్రాండ్ సక్సెస్ గా వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఓటీటీ వాళ్ళు కూడా ఇంక 2-3 రోజులు పోతే ఒత్తిడి చేయడం గ్యారెంటీ. ఎందుకంటే వాళ్ళకి అనుకున్న టైంకి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళకి మూవీ వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. లేకపోతే దానికి 10% కలిపి వాళ్ళు తీసుకున్న 90 కోట్లు ఏదైతే ఉంటుందో ఆ 90 కోట్లకు 10% కలిపి ఇవ్వాల్సిందే రిటర్న్ అని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. ఇకపోతే 12వ రిలీజ్ అయితే ఎంత బాగుంటుంది అనే దానికి కింద కామెంట్ చేయండి. బాక్స్ ఆఫీస్ నా అభిప్రాయం ఏంటంటే 12వ తారీఖు అఖండ 2 మూవీ రిలీజ్ చేస్తే 100% మూవీ డబ్బులు అనేది రికవర్ అయితే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి రికవర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నారన్నమాట ఫ్యాన్స్ అనేది. అది కూడా థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. వాళ్ళు కట్టిన కట్అవుట్స్ కానీ మొత్తానికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 14 రిలీజ్ మీద ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ చేయకపోతే ఇక ముందు రోజుల్లో కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు ఏవి వాళ్ళ దగ్గరికి రావన్నమాట. ఎవరు కూడా రారు. ఎందుకంటే ఆలోచిస్తారనమాట, గతంలో జరిగింది కదా అని ఆలోచిస్తారనమాట. అది గుర్తుపెట్టుకొని 12వ తారీఖు రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నామాట. కన్ఫామ్ అయిపోయింది. మోస్ట్లీ 12వ తారీఖు రిలీజ్ చేస్తాను కన్ఫామ్ అయిపోయింది. ఇక ఏం లేదు, వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం, 12వ తారీఖు రిలీజ్ చేయడం. ఎన్నో రోజులు లేదన్నమాట, ఇంకొక 2 days ఉంది. మరి చూడాలి రిలీజ్ అవుతా లేదని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాలయ్య బాబు గారు చేసిన సహాయం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.